దిత్వా తుఫాను ప్రభావంతో చెన్నైలో వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలతో చెన్నై మహానగరం నీట మునిగింది. నాన్ స్టాప్ గా పడుతున్న భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలమవుతోంది. నగరంలో పలు చోట్ల సబ్వేలను మూసివేశారు. ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చెన్నై మహానగరంలో అత్యంత ప్రధానమైన రహదారి మౌంట్ రోడ్. నిత్యం లక్షలాది మంది ఈ రోడ్డు ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. వర్షం ధాటికి మౌంట్ రోడ్ పైకి భారీగా వరద నీరు చేరింది. ఇక ఆసియాలోనే అతిపెద్ద వెజిటబుల్ అండ్ ఫ్రూట్ మార్కెట్ కోయంబడు మార్కెట్ ను మూసివేశారు. చెన్నైకి కిరీటం లాంటి మెరీనా బీచ్ కళ తప్పి విలవిలబోతోంది. సముద్రంలో అలల ఉధృతి ఎక్కువడంతో బీచ్ ను మూసివేశారు. నిత్యం జనంతో భారీ ట్రాఫిక్ తో రద్దీగా ఉండే మనలి ఏరియా భారీ వర్షం ధాటికి కకావికలమైంది. చెన్నై శివార్లోని ఎన్నూరు తీర ప్రాంతం కోతకు గురైంది. చెన్నై వీధులు వాగులుగా మారిపోయాయి. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. మంగళవారం నాడు తిరువళ్లూరు, చెన్నైలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. చెన్నై, తిరువళ్లూరు, రాణిపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. చెన్నైకు 50 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో లంగరు వేసిన దిత్వా తుఫాన్ అక్కడే తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తోంది. చెన్నైలోని లోతట్టు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పర్యటించారు. ఇక తుఫాను ప్రభావంపై సీఎం స్టాలిన్ అధికారులతో సమీక్ష జరిపారు.